హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SM స్టడీ వరల్డ్. ఈరోజు మనం 6th క్లాస్ సోషల్కి సంబంధించిన ఫస్ట్ 2 లెసన్స్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పటాలు ముఖ్యంగా ఎన్ని రకాలు? ఆప్షన్స్ 2, 3, 4, 5. కరెక్ట్ ఆన్సర్ 3. అవి భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు. సెకండ్ క్వశ్చన్, స్కేలును ఉపయోగించకుండా గీసే పటాలను ఏమంటారు? ఆప్షన్స్ మానచిత్రం, పట ప్రక్షేపం, చిత్తుపటం, భౌగోళిక పటం. కరెక్ట్ ఆన్సర్ చిత్తుపటం. నెక్స్ట్ క్వశ్చన్, ఖమ్మంకి సూర్యాపేట ఏ దిక్కులో ఉంది? ఆప్షన్స్ పడమర, వాయువ్యం, నైరుతి, దక్షిణం. కరెక్ట్ ఆన్సర్ పడమర. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే కుడి చేతి వైపు ఉండే దిక్కు ఏది? ఆప్షన్స్ పడమర, దక్షిణం, నైరుతి, ఉత్తరం. కరెక్ట్ ఆన్సర్ దక్షిణం. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా ఉత్తర దిక్కు ఏ వైపుకు ఉండే విధంగా మానచిత్రాలను గీస్తారు? ఆప్షన్స్ పైకి, కిందకి, ఎడమ, కుడి. కరెక్ట్ ఆన్సర్ పైకి. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని ప్రత్యేక సందర్భాలలో దక్షిణ దిశ ఏ వైపుకు ఉండే విధంగా పటాలను రూపొందిస్తారు? ఆప్షన్స్ పైకి లేదా కుడి చేతి వైపు, పైకి లేదా ఎడమ చేతి వైపు, కిందకి లేదా కుడి చేతి వైపు, కిందకి లేదా ఎడమ చేతి వైపు. కరెక్ట్ ఆన్సర్ పైకి లేదా ఎడమ చేతి వైపు. నెక్స్ట్ క్వశ్చన్, మనం సాధారణంగా తరచుగా ఉపయోగించే చిహ్నాలను ఏమంటాము? ఆప్షన్ ఏ పట ప్రక్షేపం, బి మానచిత్రం, సి సాంస్కృతిక పటాలు, డి సాంప్రదాయ చిహ్నాలు. కరెక్ట్ ఆన్సర్ సాంప్రదాయ చిహ్నాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటలీకి చెందిన కొలంబస్ ఏ సంవత్సరంలో భారతదేశాన్ని చేరుకోవాలని బయలుదేరాడు? ఆప్షన్స్ 1498, 1492, 1493, 1497. కరెక్ట్ ఆన్సర్ 1492. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం ఏది? ఆప్షన్ ఏ అంటార్కిటికా, ఆప్షన్ బి అంటార్కిటికా మంచు కవచం, ఆప్షన్ సి ఉత్తర సముద్రం, ఆప్షన్ డి ఆర్కిటిక్ మహాసముద్రం. కరెక్ట్ ఆన్సర్ ఆర్కిటిక్ మహాసముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఏ వైపు నుండి ఏ వైపుకి భ్రమణం చేస్తుంది? ఆప్షన్స్ పడమర నుండి తూర్పుకు, తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణానికి, దక్షిణం నుండి ఉత్తరానికి. కరెక్ట్ ఆన్సర్ పడమర నుండి తూర్పుకు. భూమి పడమర నుండి తూర్పుకు భ్రమణం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పై చుక్క నుండి క్రింది చుక్కకు భూమి మధ్యలో గుండా రేఖను ఊహించినట్లయితే దానిని ఏమంటారు? ఆప్షన్స్ ఏ అక్షాంశం, బి రేఖాంశం, సి అక్షం, డి గ్రీనిచ్ రేఖ. కరెక్ట్ ఆన్సర్ అక్షం. ఈ అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుంది. ఈ అక్షానికి ఉండే 2 చివరలను ధ్రువాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి అడ్డంగా పడమర నుండి తూర్పుకి గీసి ఉన్న రేఖలను ఏమంటారు? ఆప్షన్స్ అక్షాంశాలు, రేఖాంశాలు, అక్షం, గ్రిడ్. కరెక్ట్ ఆన్సర్ అక్షాంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి ఉత్తరం నుండి దక్షిణానికి గీసిన ఊహారేఖలను ఏమంటారు? ఆప్షన్స్ అక్షాంశాలు, రేఖాంశాలు, అక్షం, గ్రిడ్.
కరెక్ట్ ఆన్సర్ రేఖాంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై అక్షాంశాలు రేఖాంశాలతో పాటు ధృవాల మీద కూడా అవగాహన గల భారతీయ శాస్త్రవేత్త. కరెక్ట్ ఆన్సర్ ఆర్యభట్ట. నెక్స్ట్ క్వశ్చన్, అక్షాంశాలలో పొడవైన అక్షాంశం ఏది? ఆప్షన్స్ 0 డిగ్రీల అక్షాంశం, 23.5 డిగ్రీల అక్షాంశం, 66.5 డిగ్రీల అక్షాంశం, 90 డిగ్రీల అక్షాంశం. కరెక్ట్ ఆన్సర్ 0 డిగ్రీల అక్షాంశం. 0 డిగ్రీల అక్షాంశాన్నే భూమధ్య రేఖ అని కూడా అంటారు. ఈ భూమధ్య రేఖ గ్లోబును 2 సమాన భాగాలుగా చేస్తుంది. ఈ 2 అర్ధ భాగాలను అర్ధగోళాలు అంటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SM స్టడీ వరల్డ్. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు ముందు ఎలాంటి వీడియోస్ కావాలో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. స్టే ట్యూన్డ్.